హలో అందరికీ. ఈ వీడియో బేసిక్‌గా ఏంటంటే, షాన్వి బర్త్‌డేకి ప్రిపరేషన్స్ మేము ఎలా చేసుకున్నాము, ఎప్పటినుంచి ప్లాన్ చేసుకున్నాము, ఏం ఆర్డర్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూస్తారు. ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ అయితే మేము షాన్వి బర్త్‌డేకి అయితే తీసుకున్నామనమాట. సో, ఈ ఫ్రాక్‌తో పాటు ఒక 3, 4 ఫ్రాక్స్ పెట్టాము. ఏది మనకి సెట్ అయితే అది పెట్టుకొని మిగతావి రిటర్న్ చేద్దామని ఈ ఫ్రాక్ అయితే ఫైనలైజ్ చేశాము. మా షాన్వికి మేము బర్త్‌డే చేయాలి అని ఒక 3 మంత్స్ ముందే ప్లాన్ చేసుకున్నామనమాట. మా షాన్వి అయితే ఈసారి ఎల్సా థీమ్ అడిగింది. సో, దానికి రిలేటెడ్ కాస్ట్యూమ్స్, డెకరేషన్ కానివ్వచ్చు, ప్రతీది కూడా మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాము. సో, మనకి ఆన్ టైమ్‌కొస్తే మంచిగా ఉంటది కదా అనేసేసి. సో, నేను తీసుకున్న డ్రెస్‌కే ఎల్సా హెయిర్, కొన్ని చైన్, రింగ్స్ ఇవన్నీ కూడా సెట్ ఇచ్చేశారు. అండ్ ఇక్కడైతే షాన్వికి ఎల్సా షూస్ తీసుకున్నాము. సో, అవి ట్రై చేయమని చెప్పి అడిగాము. అదేంటో కానీ పిల్లలు ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్క థీమ్ ఫాలో అయితుంటారనమాట. లాస్ట్ ఇయర్ వరకు యూనికార్న్ థీమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు ఎల్సా మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవ్రీ బర్త్‌డేకి ఇలా థీమ్ షూస్ తీసుకుంటున్నాం గానీ, షాన్వి బర్త్‌డే నవంబర్‌లో రావడం వల్ల ఇలాంటి షూస్ ఓన్లీ బర్త్‌డేకి ఒక్కటే వేసుకోగలుగుతుందనమాట. తర్వాత మాకి వింటర్ స్టార్ట్ అయిపోయి ఉంటది కాబట్టి బయటికి వేసుకెళ్ళే ఛాన్సే ఉండదు. సో, చాలా తక్కువగా యూజ్ చేస్తుంది. లిటరల్లీ చెప్పాలంటే బర్త్‌డే కోసం మాత్రమే తీసుకున్నట్లు అనిపిస్తది. మేమేమేం తీసుకున్నాం అనేవి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరికన్నా కావాలి అంటే చెక్‌ఔట్ చేయండి. బర్త్‌డేనే కదా అనుకుంటాము. కానీ ఎంత స్ట్రెస్ ఉంటదో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అసలు అన్నీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఇదొచ్చి సోప్ బబుల్ లిక్విడ్ అనమాట. మనకి బాటిల్స్ అనేవి ఎంప్టీ వస్తాయి. సో, దాంట్లో మనము ఆ లిక్విడ్ ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బర్త్‌డే చేస్తున్నాము అంటే మనకి ఇంకొక మెయిన్ థింగ్ గుర్తొచ్చేటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్. గర్ల్స్‌కి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే మనకి సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బాయ్స్‌కి వస్తే గనక అసలు ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. మాకైతే ఈ స్పిన్నర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎల్ఈడి లైట్స్ వస్తూ మంచిగా. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉందని తీసుకున్నాము. ఒక బర్త్‌డే పార్టీకి వెళ్తున్నామంటే పిల్లలు కంపల్సరీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అనే మైండ్ సెట్‌తో కంపల్సరీ ఉంటారు. బికాజ్ వాళ్ళకి గిఫ్ట్ ఏమి ఇచ్చామనే దానికంటే కూడా ఏదో ఒకటి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామంటే ఆ హ్యాపీనెస్సే వేరు వాళ్ళకి. గర్ల్స్‌కి అయితే కొంచెం పెద్ద పిల్లలకి చైన్ మంచిగా ఉంటది అనిపించింది. యాక్చువల్లీ ఈ చైన్ మేము షాన్వి కోసం అని ఆర్డర్ పెట్టుకున్నాము. మాకు క్వాలిటీ వైస్ అంతా చాలా బాగా నచ్చింది. అందుకే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తే మంచిగా ఉంటదని చెప్పి మళ్ళీ తీసుకున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ సెగ్రిగేట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఏజెస్ కిడ్స్ ఉంటారు. డిఫరెంట్ జెండర్ ఉంటారు. సో, ఇవన్నీ మనం చూసుకొని దానికి తగినట్లు మనం ఆర్డర్ పెట్టుకొని చేసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తది. ఇక్కడ చూపిస్తున్నదైతే మేము కస్టమైజ్ చేపిచ్చాము షాన్వి నేమ్‌తో. సో, చాలా మంచిగుంటది. అండ్ దీనికి లైట్ కూడా వస్తదనమాట. లైట్ ఆన్ చేసినప్పుడు ఇంకా మంచిగుంటది. ఇది టేబుల్ డెకరేషన్స్ గానీ, ఇంట్లో మనం సింపుల్‌గా పెట్టుకునేకి కూడా చాలా బావుంటది. ఇది మేము లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసాము. అండ్ దట్ టూ ఈ ఇయర్ కూడా యూజ్ చేస్తున్నాము బర్త్‌డేకి. బర్త్‌డేకి ఒక 4, 5 డేస్ ముందే అన్నీ సర్దేస్తున్నామనమాట మాకు వీలైనంత. సో, రిటర్న్ గిఫ్ట్స్ ఒక బ్యాగ్‌లో అండ్ డెకరేషన్ ఐటెమ్స్, ఫుడ్ ఐటెమ్స్ ఇవన్నీ సెపరేట్‌గా పెట్టుకుంటే మనకక్కడ చూసుకునేకి ఈజీగా ఉంటదనేసి. అండ్ ఇదైతే గనక ఎల్సాది కప్ కేక్ స్టాండ్ అనమాట. సో, చాలా మంచిగుంది. మీకీ నా బర్త్‌డే వీడియోలో చూపిస్తాను. ఈ ఎల్సా థీమ్ డాల్స్ సెట్ అయితే చాలా మంచిగా యూజ్ అయినాయి మాకైతే. ఈ డాల్స్ మనము కేక్ దగ్గర డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ టేబుల్ డెకరేషన్ కోసం కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాపీ బర్త్‌డేదైతే లైట్ ఎంత బాగుండేనో అసలు. చాలామంది అడిగారనమాట దాని లింక్ పంపించమని. సో, చాలా బాగా నచ్చింది మాకు గూడా. డెఫినెట్‌గా చెక్‌ఔట్ చేయండి కావాలి అంటే. ఇక్కడ చూపిస్తున్నదైతే ఫేస్ పెయింట్ సెట్ అనమాట. సో, ఈసారి డిఫరెంట్‌గా ఉంటది. ఎల్సా థీమ్ గదా అనేసి ఫేస్ పెయింటింగ్ పెడదామని ఇది తీసుకున్నాము. చాలా చాలా వర్త్. చాలా మంచిగా ఉంది. ప్రైస్ గూడా చాలా రీజనబుల్‌గా ఉంది.
ఏదైనా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే ప్లానింగ్ అనేది చాలా మంచిగుండాలి. మాకైతే అసలు లిటరల్లీ ఎవ్రీడే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇదే పననమాట. కుకింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ స్పెండ్ చేయడము, మనకి ఏం కావాలి, ఏంటి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని అన్నీ పెట్టేసుకోవడము. ఇదే అయిపోయింది. ఎప్పటినుంచో నాకు షాన్వి బర్త్‌డేకి ఇట్లా వెల్కమ్ బోర్డ్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ఎందుకో ఒక 3, 4 డేస్ ముందు నాకు అనిపించింది చేద్దాము అని. మేము ఆల్మోస్ట్ ట్రై చేసాము. బట్ వర్కౌట్ అవ్వలేదు. మాకున్న కొంచెం టైంలో ఇంకా దీనికి ఎక్కువ స్పెండ్ చేయడం ఎందుకనేసి లైట్ తీసుకున్నాం ఈసారి గూడా. స్వీట్ అయితే మేము డ్రై గులాబ్ జామున్ సెలెక్ట్ చేసుకున్నాము. బికాజ్ అదైతే ఒక 3, 4 డేస్ ముందే చేసి పెట్టేసుకోవచ్చు అనేసి. అది మంచిగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటది కదా! అది స్ప్రింకిల్ చేసామంటే చూసేకి మంచిగా ఉంటది. అండ్ తినేకి గూడా బావుంటది. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ గూడా బర్త్‌డేలో మేము గేమ్స్ ప్లాన్ చేశామనమాట. సో, దానికోసం ఇక్కడ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను. కిడ్స్‌కి అండ్ అడల్ట్స్‌కి కలిసి ఆల్మోస్ట్ 5 గేమ్స్ ఏమో పెట్టాము. సో, ఏ గేమ్ గిఫ్ట్ ఒక్కొక్క కవర్‌లో డిఫరెంట్‌గా పెట్టేసా అనమాట. సో దట్ మనం ఈజీగా తీసిచ్చేయొచ్చు అని. సో, మన మెనూకి తగినట్లు ఫుడ్ ఏం చేయాలి అండ్ దానికి ఏమైనా వెజిటబుల్స్ కావాలి అనుకుంటే ముందే మనం చాప్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది పార్టీ రోజు. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఆనియన్స్, టమాటోస్ తప్ప మిగతావన్నీ కూడా వెజిటబుల్స్ కట్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నిజంగా ఈ విధంగా చేసుకుంటే అస్సలు స్ట్రెస్ అనిపీదు అండ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మీరు వెజిటబుల్స్ 3, 4 డేస్ ముందు చాప్ చేసుకుంటున్నారు అంటే గనక ఫ్రీజర్‌లో పెట్టేసేయండి. లేదు ఒక రోజు ముందు అట్లా అంటే గనక నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం డెకరేషన్ ఎలా చేసాము, మా ఫుడ్ మెనూ ఏంటి ఇవన్నీ కూడా చూస్తారనమాట. అది చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.